సీజర్స్ అంటే మనం మన పక్కన వాళ్ళు చూస్తూనే ఉంటాము. సడన్‌గా కింద పడిపోతారు, చేతులు కాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, నాలుక కొరుక్కోవడము, ఒక్కోసారి బట్టల్లో పాసు పోయడము, నోట్లో రావడం దీన్నంతటిని ఫిట్స్ అంటామండి. సో, ఫిట్స్ అనేది చాలా మందిలో అపోహ ఏంటంటే ఫిట్స్ అనేవి ఓన్లీ చిన్న పిల్లల్లోనే వస్తాయి, పెద్దవాళ్ళలో రావు. అలాంటిదేం లేదు. ఫిట్స్ అనేవి ఏ ఏజ్‌లో వాళ్ళకైనా రావచ్చు. బట్ ద రీజన్స్ విల్ బి డిఫరెంట్ ఇన్ చిల్డ్రన్స్ అండ్ ఆల్సో ఓల్డర్ అడల్ట్స్. మోస్ట్ కామన్‌గా ఓల్డ్ అడల్ట్స్‌లో వచ్చేవి సీజర్స్ ఏంటంటే బ్రెయిన్‌లో క్లాట్స్ రావడం ద్వారా గానీ, లేదంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల ద్వారా గానీ, లేదంటే బ్రెయిన్ ట్యూమర్స్ ద్వారా గానీ, లేదంటే బ్రెయిన్‌లో వేరే ఇతరత్ర కొన్ని బినైన్ ట్యూమర్స్ అంట లైక్ న్యూరోసిస్టిసర్కోసిస్ కానివ్వండి, ట్యూబోక్లోసిస్ ఉండడము, ఇలాంటి చిన్న చిన్న గడ్డలుంటే ఓల్డ్ ఏజ్‌లో వాళ్ళలో కొంచెం సీజర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ కిడ్స్‌లో మనం యాక్చువల్లీ చిల్డ్రన్స్‌లో చూసుకుంటేనేమో ఇడియోపతిక్ ఎపిలెప్సీస్ ఆర్ జెనెటికల్లీ డిటర్మైన్డ్ ఎపిలెప్సీస్ అంటాము. ఇలాంటివి యూజువల్లీ మోస్ట్ కామన్‌గా ఉంటాయి. సో, ఫిట్స్ అనేది ఏ ఏజ్‌లో అయినా మొదలవ్వచ్చు. దానికి ఏజ్‌తో ఇక్కడ సంబంధం లేదు. బట్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్ వి విల్ హ్యావ్ ద రీజన్ బిహైండ్ ద సీజర్స్.